కమ్యూనిస్టు పార్టీ అంటే నిజాయితీగా ఉండి అన్యాయాన్ని ఎదిరించే పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ముఠాపురంలో జరిగిన సిపిఐ మహాసభలో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ పేదల పక్షాన పోరాటం చేసిందని ఆయన తెలిపారు. 100 కోట్లు సంపాదించే వాళ్లు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉంటున్నారని ఆయన విమర్శించారు. పేదల పక్షాన నిలబడేవారు ఎన్నికల్లో గెలవరని, ఎవరైనా గెలిచారు అంటే అది తాను మాత్రమే అని చెప్పారు. ఏం పాపం చేశారు? వరవరరావు లాంటి వాడు, సాయిబాబా లాంటి వాడు, అనేక మంది ఏం పాపం చేశారు? ఎవరిదైనా దొంగతనం చేశాడా? ఎవరిదైనా జేబులు కొట్టాడా? వీడు జైల్లో ఉంటాడు. అసలు దొంగలు అనేవాళ్ళేమో చట్టసభల్లో ఉంటారు. బాగా 100 కోట్లు సంపాదించేవాడేమో అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటాడు. పేదవాడి కోసం నిలబడేవాడు ఒక్కడు కూడా గెలవడు. అక్కడ ఎవరో గెలిస్తే తప్పదారి గెలిస్తే ఎవడన్నా ఒకటి గెలిచాడు, ఆడెవడు ఈడే. ఇక్కడ నేను మాట్లాడేవాడు దీనికి అనేక జరిగితే గెలిచాడు. పేదవాడు ప్రేమతో గెలిపించిన గెలుపు కాదు ఇది. పేద ప్రజలకి ప్రేమతో గెలిపించాలంటే అధికారులే మంది రావాలి కదా. మనొకసారి మీరు ఆలోచన చేయండి. జైలులో ఉండవలసిన వాళ్ళు చట్టసభల్లో ఉండవలసినటువంటి వాళ్ళు జైళ్లలో లేకపోతే రోడ్ల మీద ఉండే కాలం దాపురించింది ఈ భారతదేశంలో. వీళ్ళంతా పేదవాళ్ళుగా ఉన్నారు, మధ్యతరగతి వర్గీయులు ఉన్నారు. ఆలోచన చేయకుండా కోరుతా ఉన్నా. ఇవాళ మావోయిస్టుల్ని శపథం చేసి చంపుతున్నాడు అమిత్ షా అనేవాడు. అమిత్ షా ఎవడు? గోత్ర అనే పేరుతో కొన్ని పదుల సంఖ్యలో కాల్చి చంపినటువంటి వాడు. కమ్యూనిస్టులు ఏం పాపం చేశారు? వరవరరావు లాంటి వాడు, సాయిబాబా లాంటి వాడు, అనేక మంది ఏం పాపం చేశారు? ఎవరిదైనా దొంగతనం చేశాడా?